హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో డైలీ వచ్చేసరికి మేము చేసే వ్యాపారం గురించి వీడియోస్ పెడుతున్నా కదండి. పెట్టిన ఐటమ్సే ఎందుకు పెడుతున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనేది ఉండిద్ది. దాన్ని బట్టి మనం ఎన్ని అట్టలు చేయాలి, అలాగే ఎంత క్వాంటిటీ అనేది పొయ్యాలి అనే దానికోసం నేను డైలీ పెట్టిన ఐటమ్సే పెట్టాల్సి వస్తుందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఈరోజు నేను అలాగే 2 ఐటమ్స్ చూపిస్తున్నాను, గసాలు, కిస్మిస్. వీటి రేట్లు ఎలా ఉన్నాయి అనేది, ఎంత క్వాంటిటీ పొయ్యాలనేది, ఎన్ని అట్టలు పొయ్యాలనేది వీడియో చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీరు చిన్న లైక్ చేయండి. మీరు చిన్న లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. అందుకని కంపల్సరీ లైక్ చేయటం మర్చిపోవద్దండి. చెప్పాను కదండి, ఈరోజు నేను 2 ఐటమ్స్ చెప్తానని. అవి గసాలు, కిస్మిస్ అనమాట. గసాలు వచ్చేసరికి రేటు 11.80 పడుతుందండి కేజీ వచ్చేసరికి. మనము అట్టలనేవి నేను 1200 పడినప్పుడు కూడా 66 అట్లనే చెప్పాను. ఇప్పుడు 66 అట్లే చేయండి. ఎందుకంటే 20 రూపాయలు తగ్గిందని ఒక అట్ట తగ్గించాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ తగ్గితే అప్పుడు అట్ట అనేది ఒకటి తగ్గించుకోవచ్చు. ప్రస్తుతానికైతే 20 రూపాయలే కాబట్టి 66 అట్ల అనేది కంపల్సరీ చేసుకోవాలి. అలాగే ప్యాకెట్కి ఎన్ని గ్రాములు అనేది నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో పెట్టాను, ఒకసారి దాంట్లో చూడండి మీకు క్లియర్గా తెలియాలంటే. అలాగే మనం కేజీకి 66 అట్టలు చేసుకోవాలి. సైజు కవర్లు 3 సైజు కవర్లు అండి. అలాగే అట్టలు వచ్చేసరికి 7-11 సైజు అనే అట్టలు వాడతామండి. 7-11 కానీ 6-11 కానీ చూసుకొని మనం వాడుకోవాలి. మేమైతే 6-11 మ్యాక్సిమం ఆ సైజు అట్లే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనండి. మేము చెప్పాను కదా, కేజీకి 66 అట్లు అనేవి అవ్వాలి. అలాగే ఈ వ్యాపారం అనేది చాలా తక్కువ పెట్టుబడితో ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఏ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, మగవాళ్ళు అయితే జీతం తక్కువ వస్తుందనే వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళు కానీ స్టార్ట్ చేసుకోవచ్చండి. అలాగే ఈ వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు మనకి కాస్త ఓర్పు సహనం ఉంటే ఈ వ్యాపారంలో నిలదొక్కుకోవటం అనేది చాలా ఈజీ అండి. అందుకని చాలా ఓర్పు సహనం ఉండాలన్నమాట ఈ వ్యాపారానికి. స్టార్టింగే లాభాలు ఎక్కువ రావాలంటే కుదరదు కదా. కాకపోతే మన కష్టం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనండి. అలాగే మనం డైలీ ఎక్కువ ఎంతసేపు తిరిగి అమ్మితే అంత లాభం వస్తుంది. అందుకని ఓర్పుగా తిరగటం నేర్చుకోవాలి ఈ వ్యాపారానికి. అలాగే కొన్ని షాపుల్లో అయితే కొంతమంది కొంతసేపు వెయిట్ చేపిస్తారనమాట. వెయిట్ చేపిస్తున్నారని మీరు మాత్రం వెళ్ళిపోవద్దు. వాళ్ళు వెయిట్ చేపించినా మన దగ్గర అట్టలు అనేవి తీసుకుంటారనమాట. కాబట్టి మనకి కొంచెం ఓర్పు సహనం ఉంటే ఈ వ్యాపారం అనేది నిలదొక్కుకోవటం చాలా ఈజీ అండి. మనము వేరే వాళ్ళ దగ్గర చేసి తక్కువ జీతంతో పనిచేయటం కన్నా మన వ్యాపారం మనకున్నది అనేది వేరు కదండి. ఓకేనండి. నేను చెప్పాను కదండి, వ్యాపారం చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఎవరన్నా స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అయితే అన్నీ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. రేట్ చేంజ్ అయిన దాన్ని బట్టి ఏ ఐటమ్స్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ప్రతిదీ వీడియో పెడతానండి. ఓకేనా. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మేము పోసే ఐటమ్స్ కానీ అలాగే మిగతా ఏమేమి అనేవి అమ్ముతామనేవి కూడా మీకు వీడియోస్ పెడతా ఉంటానన్నమాట. టైం కుదరట్లేదని పెట్టట్లేదండి. ప్రస్తుతానికైతే కుదిరిన దాన్ని బట్టి వీడియోస్ అనేది పెడుతున్నాను అనమాట. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను గసాలు మొత్తం ప్యాకింగ్ అట్టకు కొట్టేశాను. అలాగే ఇప్పుడు నేను కిస్మిస్ చూపిస్తున్నానండి. నేను కిస్మిస్ వీడియో పెట్టినప్పుడు కేజీ వచ్చేసరికి 280 అని చెప్పాను. ఇప్పుడు కేజీ వచ్చేసరికి మాకు 260 రూపాయలు మాత్రమే పడుతుందన్నమాట. ఇవి అట్టలు వచ్చేసరికి మేము ఈసారి వచ్చేసరికి చిన్న సైజు కిస్మిస్ అనేవి తెచ్చుకున్నాము. అందుకని ప్యాకెట్కి వచ్చేసరికి ఒక్కొక్క ప్యాకెట్లో 12, ఒక్కొక్క ప్యాకెట్లో 13 వేసుకుంటున్నాము. అలా వేసుకుంటుంటే మాకు దగ్గర కేజీకి వచ్చేసరికి ఒక 17 అట్టలు అనేవి అవుతుందన్నమాట. వీటి కవర్లు వచ్చేసరికి 2.5-3 సైజు కవర్లు అనేవి వాడతామండి. మనకి అట్టకి వచ్చేసరికి దగ్గర మనకి ఒక 10 రూపాయల నుంచి 12 రూపాయల దాకా లాభం అనేది వస్తుంది. ఇవి డైలీ పోయే ఐటమ్స్ కాబట్టి మనము ఆ రేటుల్ని చూసుకొని తెచ్చుకోండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉండిద్ది కదా. మీరు మాత్రం రేటు అడిగి చాలా ఒక 3-4 షాపుల్లో కనుక్కొని అక్కడ మాత్రం తెచ్చుకోండి. ఎందుకంటే మనము రూపాయి మిగలాలంటే మనము చాలా షాపుల్లో కనుక్కొనే మనము తెచ్చుకోవాలన్నమాట. ఓకేనండి. ఇక్కడ మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్లా పడుతుందన్నమాట. ఈసారి కిస్మిస్ చెప్పా కదండి, 20 రూపాయలు తగ్గింది. ఆ వార అట్ట అనేది కూడా ఎగస్ట్రా అవుతుందన్నమాట. ఎందుకంటే కిస్మిస్ సైజ్ అనేది తగ్గిందనమాట. పోయినసారి 280 పెట్టి తెచ్చిన కిస్మిస్ సైజ్ అనేది పెద్దదిగా ఉండేసరికి అట్టలు దగ్గర ఒక 16-15 అట్టల దాకానే అయినాయి. ఈసారి 17 అట్టల దాకా అవుతున్నాయి అనమాట.
ఇలా నాకు కావాల్సిన కిస్మిస్ అట్టలు మొత్తం పోసేసి నేను ఇంకా సీలింగ్ వేసేస్తున్నానండి. చెప్పాను కదా కేజీకి వచ్చేసరికి 17 అట్టల దాకా అవుతాయి. ఇలా నేను డైలీ వీడియోస్ పెడతానండి. ఏమేమి ఐటమ్స్ ఏ రేట్లు వాటిని బట్టి మీకు చెప్తూ ఉంటాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి. వచ్చిన ఐటమ్సే వస్తూ ఉంటాయి, మీరు వచ్చిన ఐటమ్సే కదా అని అనుకోవద్దు. కాకపోతే వాటిల్లో రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అలాగే క్వాంటిటీ అనేది డిఫరెంట్గా చెప్తాను. అలాగే వచ్చేసరికి ఎన్ని అట్టలు అవుతాయి ఇవన్నీ కూడా చెప్తాను. సేమ్ ఐటమ్స్ వచ్చినా కానీ డిఫరెంట్ రేట్లను బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి ఇంకా చాక్లెట్ డబ్బాలు ఇవన్నీ కూడా వీడియోస్ పెడతానన్నా కదండి, అవన్నీ కుదరట్లేదు. నేను చూసి అవి కూడా కంపల్సరీ వీడియో పెడతానండి. చాక్లెట్ డబ్బాలు కానీ ఇంకా దండలు కానీ మేము వేసే ఐటమ్స్ ఏవైనా సరే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోస్ అనేది పెడతా ఉంటాను కుదిరినప్పుడల్లా. కాకపోతే ఇవి డైలీ ఐటమ్స్ కదా, అందుకని చెప్పేసి రేట్లు మారుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా పెట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఆ డబ్బాలు అవన్నీ అయితే క్లియర్గా కనుక్కొని పెట్టాలండి మా హస్బెండ్ని, అందుకని కుదరట్లేదు. ప్రస్తుతానికైతే ఇవి పెడుతున్నాను ఈ వీడియోస్ అనేవి. మీరు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఈజీగా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, మన వీడియోకి మాత్రం నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది, అలాగే నాకు ఇన్స్పిరేషన్గా ఉండి ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది అనమాట. ఓకేనండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కావాల్సిన కిస్మిస్ అట్లు గసాల అట్లు పోసేసి వాటిని సీల్ చేసేసి అట్టకు కొట్టేశానండి. వీటికి చెప్పా కదా పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్లు వేయాలన్నమాట, కొన్నిటికి తాళ్ళు కూడా కట్టాలి. ఓకేనండి, బాయ్ అండి.